గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్ల పాటు పోలవరం పూర్తి చేయడానికి కష్టపడ్డాం, శ్రమను గత ప్రభుత్వం బూడిదపాలు చేసిందన్న చంద్రబాబు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకునే పరిస్థితికి దిగజారడం బాధాకరం, హరీష్ రావు వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లయర్స్ పై నిఘా, పలు ప్రాంతాల్లో పబ్స్కు వెళ్లే 16 మందికి విచారణ. ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం, సోనియా గాంధీ నివాసంలో మీటింగ్. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై నిఘా కొనసాగుతోంది. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పబ్లకు తరచుగా వెళ్లే వారిపై నిఘా పెంచినట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలిపింది. గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో డ్రగ్స్తో సంబంధం ఉన్న 16 మందిని విచారించారు. పబ్లను సందర్శించి విచారించామన్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య. అనుమానం వచ్చిన 12 మందికి యూరిన్ టెస్టింగ్ కిట్తో మాదక ద్రవ్యాల వినియోగం కోసం పరీక్షించామని, వారిలో ఒక డీజేతో సహా 2 వ్యక్తులు కొకైన్, గంజాయి తీసుకున్నట్లు గుర్తించామన్నారు. వీరిని అదుపులోకి తీసుకొని సైబరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై నిఘా పెంచారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, అధికారులు ఇప్పటివరకు కూడా ఎంతమందిని అరెస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణను డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలన్న నేపథ్యంలోనే ట్రై కమిషనరేట్ 3 కూడా ఏదైతే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3 కూడా డ్రగ్స్ రహిత కమిషనరేట్లుగా తీర్చిదిద్దాలి అన్న కోణంలోనే ఎక్కడికక్కడే డ్రగ్స్ సరఫరాలకు సంబంధించి కావచ్చు, అలాగే డ్రగ్స్ పెడ్లర్లు, కొనుగోలుదారులు, విక్రయదారులు, అలాగే కాలేజెస్, ప్రతి ఒక్క చోట కూడా కొన్ని క్యాంపెయిన్స్ కూడా ఏర్పాటు చేసి అవేర్నెస్ కూడా తీసుకొచ్చారు. కానీ అడపదడప సైబరాబాద్ ఏదైతే కాస్మోకల్చర్ ఎక్కువగా తారసపడేటటువంటి ఏరియా సైబరాబాద్ కమిషనరేట్. ఈ కమిషనరేట్ లో మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పబ్స్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయం జరుగుతోంది అన్న నేపథ్యంలో మఫ్టీలో, అలాగే కొన్ని ఏదైతే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కావచ్చు, కొన్ని నిఘా వ్యవస్థలు కూడా సంయుక్తంగా నార్కోటిక్స్ బ్యూరో ఇన్వెస్టిగేషన్స్ కి సహకరిస్తూ మొత్తం కూడా ఈ డ్రగ్స్ మూలాలను కనిపెట్టాలి అన్న కోణంలో దాదాపు 20 మంది దాకా ఇందులో 16 మందిని విచారించారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 12 మందిని యూరిన్ టెస్టులు కూడా చేయడం జరిగింది. ఏదైతే డ్రగ్స్ కిట్ ఏదైతే ఉందో ఆ డ్రగ్స్ కిట్ ద్వారా యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసి, అలాగే బ్లడ్ శాంపిల్స్ ఈ రెండింటిని ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్స్ పాజిటివ్ రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఒక డీజేతో సహా 2 వ్యక్తులు కొకైన్, గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. వీరిని అదుపులోకి తీసుకున్నట్లయితే మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి రూట్ ఏది అన్న కోణంలో అధికారులు అయితే వీరిని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి సందీప్ శాండిల్య ఏదైతే తన పదవీ కాలం ముగిసినప్పటికీ డ్రగ్స్ కి సంబంధించి తనని మళ్ళీ కొనసాగించాలన్న కోణంలో ప్రభుత్వం కూడా మరో ఏదైతే దీనికి సంబంధించి కూడా నార్కోటిక్స్ బ్యూరోలో కొనసాగేందుకు కూడా జీవో పాస్ చేసింది. కాబట్టి సందీప్ శాండిల్య ప్రతి ఒక్క చోట కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడ కూడా డ్రగ్స్ రహిత ఫ్రీ సిటీగా ఉండాలి అన్న కోణంలోనే ప్రతి ఒక్క కాలేజెస్ లో కూడా ఏదైతే కాలేజ్ యాజమాన్యానికి కావచ్చు, డ్రగ్స్ కి సరఫరా చేసేటటువంటి సీనియర్లు, జూనియర్లు బెదిరిస్తున్నారు, ర్యాగింగ్ రూపంలో ఈ విధంగా వారి దగ్గర నుంచి డ్రగ్స్ ని కొనుగోలు చేయిస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. వారి బ్యాగ్స్ లో కూడా ఇలాంటి ఏదైతే డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే డ్రగ్స్ కి సంబంధించి ప్రతి ఒక్క
కాలేజ్ లో కూడా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ని వినియోగించుకోవాలి అన్న కోణంలో కూడా ఏదైతే నార్కోటిక్స్ బ్యూరో కూడా ఒక సందేశం కూడా కాలేజ్ యాజమాన్యాలకు కూడా ఇప్పటికే పాస్ అయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి మాదాపూర్ గచ్చిబౌలిలో జరిగినటువంటి డ్రగ్స్ కి సంబంధించి ఇప్పటికే ఎవరైతే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ ని వినియోగిస్తున్నారో వారందరి మీద కూడా పక్కా నిఘా ఉంది. ఎవరైనా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టయితే మాకు చెప్పాలి అన్న కోణంలోనే ప్రతి ఒక్క కమిషనరేట్ పరిధిలో కూడా అధికారులు అయితే ఎవరైతే గోప్యంగా ఉంచుతాము, ఎవరైతే చెప్పినటువంటి వ్యక్తి నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాము. ఖచ్చితంగా హైదరాబాద్ నగరాన్ని కావచ్చు, అలాగే ఓవరాల్ గా తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే నేపథ్యంలోనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్, నార్కోటిక్స్ విభాగం రెండు కూడా సంయుక్తంగా డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలి అన్న కోణంలోనే ఏదైతే ఉక్కుపాదం మోపుతున్నట్టుగా తెలుస్తోంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా. గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు ఏపీ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సేఫ్ గేమ్ మానేయాలని, ఓన్లీ స్ట్రైట్ గేమ్స్ ఉండాలని మంత్రి సూచించారు. 3 నెలలు టైం ఇస్తున్నామని, పోలీసులు మారకపోతే మేం మార్పు చూపిస్తామని హెచ్చరించారు. గంజాయి వ్యాపారం మీదే బతికేద్దామనుకునే వాళ్ళ ఆటలు సాగవన్నారు. ఏ పార్టీ నాయకుడి ప్రమేయం గుర్తించినా ఉపేక్షించేది లేదన్నారు. విశాఖలో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నాయకులే గంజాయి వ్యాపారులు కావడంతో అక్రమ రవాణాపై దృష్టి పెట్టలేదని ఆమె విమర్శించారు. కరివేపాకు పేరుతో డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిర్లక్ష్యాన్ని నిలదీస్తే నిక్షేపం లాంటి వర్సిటీని అందుబాటులోకి రాకుండా చేసేయడం సబబా? పాము తన పిల్లల్నే తాను భక్షించిన చందంగా ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి మారడంతో వెలుగు జిలుగులతో విరాజిల్లాల్సిన వర్సిటీ నిస్తేజంగా మారిపోయింది. ఈ శాఖల అడ్డగోలు నిర్ణయాలు, వర్సిటీ వేదికలపై చిన్నచూపుతో దక్షిణ భారతదేశంలో ఏపీలో మొట్టమొదటిగా ఏర్పాటైన కర్నూలు క్లస్టర్ వర్సిటీ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. దీనిపై స్వతంత్ర టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. పేరు గొప్ప ఊరు దెబ్బ, ఈ సామెత మాదిరి క్లస్టర్ వర్సిటీ పరిస్థితి తయారైంది. దక్షిణ భారతదేశంలో ఏపీలో మొట్టమొదటిసారిగా క్లస్టర్ యూనివర్సిటీ ప్రారంభమైంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఉచిత శిక్షణ అభియాన్ పథకం పేరుతో క్లస్టర్ వర్సిటీ కర్నూలులో ఏర్పాటు చేశారు. కర్నూలులోని 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలిపి క్లస్టర్ యూనివర్సిటీగా ఏర్పాటు చేశారు. 2020-21లో ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం కోసం 88.85 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇదే సందర్భంలో 2021 మార్చి 15న ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ ను ఈ వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించారు. అదే యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాసులను విశ్వవిద్యాలయం రిజిస్టర్ గా నియమించారు. విశ్వవిద్యాలయ నిర్మాణంతో పాటు సిల్వర్ జూబ్లీ కాలేజీ నిర్మాణం కోసం నగర శివార్లలోని జగన్నాథ గట్టు వద్ద 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. వీటి భవన నిర్మాణాలకు 2020-21లో 85 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ 15 నెలల కాలంలో ఈ భవనాలను పూర్తి చేయాలి. ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి కర్నూలులోని 3 డిగ్రీ కాలేజీలు, సిల్వర్ జూబ్లీ కాలేజ్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ 3 కాలేజీలను చేర్చాలి. 3 కాలేజీలలో పనిచేసే 169 మంది టీచింగ్ స్టాఫ్ తో పాటు 104 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ను విశ్వవిద్యాలయంలోకి చేర్చాలి. విశ్వవిద్యాలయం తరపున 49 మంది టీచింగ్, 79 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలి. జాతీయ విద్యా విధానం పాలసీ ప్రకారం విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి తేవాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులు ఇక్కడ ప్రవేశపెట్టాలని వర్సిటీ లక్ష్యం.
క్లస్టర్ వర్సిటీ ఉత్సాహంపై ఉన్నత విద్యా మండలి నీరు చల్లేసింది. క్లస్టర్ వర్సిటీ పరిధిలోని కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలను తేవాలి. ఆ కాలేజీల భవనాలు, భూములు, ఆస్తులు, బడ్జెట్, పొజిషన్ టీచింగ్, నాన్ టీచింగ్, ఫర్నిచర్ వీటన్నిటినీ విశ్వవిద్యాలయం పరిధిలోకి చేర్చాలని క్లస్టర్ విశ్వవిద్యాలయం చట్టం చెబుతుంది. అయితే 2021 నుంచి ఇప్పటి వరకు ఈ 3 డిగ్రీ కాలేజీలను పూర్తి స్థాయిలో క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోకి తెచ్చేందుకు ఉన్నత విద్యతో పాటు ఉన్నత విద్యా మండలి పూర్తిగా చొరవ చూపలేదని తెలుస్తోంది. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోకి కాలేజీలను చేర్చకపోవడంతో అగ్గి మీద ఆద్యం పూసిన చందంగా గత ఏడాది కర్నూలులోని 3 డిగ్రీ కాలేజీలలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. మొత్తం 43 మందిని ఉన్నత విద్యా మండలిలోని కమిషన్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ అధికారులు చొరవతో బదిలీ చేశారన్న విమర్శలు ఉన్నాయి. క్లస్టర్ వర్సిటీ పేరిట సేకరించిన 50 ఎకరాల భూమిని ఇప్పటి వరకు వర్సిటీకి అప్పగించలేదు. కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కొన్ని వ్యవహారాలపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలికి దృష్టికి ఈ 2 నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో పాటు మరికొన్ని అంశాల విషయంలో ఉన్నత విద్యా మండలికి వైస్ ఛాన్సలర్ కు మధ్య వైరి వాతావరణం ఏర్పడింది. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి చర్యలను వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ ప్రశ్నించారు. అంతే, వీరికి గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జీతాలు సైతం బంద్ అయ్యాయి. రిజిస్టర్ మరో ఏడాది కొనసాగాలని వైస్ ఛాన్సలర్ కోరడంతో ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యాశాఖ అసంబద్ధ ఉత్తర్వులు చట్టం ప్రకారం లేనందువల్ల రిజిస్టర్ కోర్టును ఆశ్రయించారు. జీవోలను పరిశీలించిన కోర్టు రిజిస్టర్ ను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల మొదటి వారం వరకు రిజిస్టర్ పదవిలో కొనసాగాల్సి ఉంది. జగన్నాథ గట్టు వద్ద నిర్మించే క్లస్టర్ విశ్వవిద్యాలయ భవన నిర్మాణంపై పెద్ద దుమారం రేగుతుంది. ఈ అంశాన్ని వైస్ ఛాన్సలర్ ఉన్నత విద్యా మండలి దృష్టికి తేగా మౌనమే సమాధానమన్న రీతిలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత 88.50 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన పనులు నిర్ణయించిన 15 నెలల గడువులోగా పూర్తి కాకపోవడంతో ఈ అంచనా వ్యయం ప్రస్తుతం 139.50 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇప్పటి వరకు 55 కోట్ల రూపాయల మేరకు పనులు పూర్తి కాగా 43.5 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం పనులు చేపట్టిన ఏపీ విద్యా మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఉన్నతాధికారి కర్నూలు వచ్చి చేసిన వ్యయానికి సంబంధించిన రికార్డులపై సంతకం చేయాలని వైస్ ఛాన్సలర్ డివిఆర్ సాయి గోపాల్ ను కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ క్లస్టర్ వర్సిటీ పరిస్థితులపై కమిటీ నియమించి విచారణ జరిపించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు కోరారు. ఈ విచారణతో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి లొసుగులు బయటపడమే కాకుండా మరిన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూడవచ్చునని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. కర్నూలు అందుబోర్డున క్లస్టర్ యూనివర్సిటీ ఉంది. అయితే దీన్ని పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. ఉన్నత విద్యా మండలి ఎవరైతే ఈ క్లస్టర్ యూనివర్సిటీ అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డారో వారిపైన ఇప్పుడు అధికారం చేపట్టినటువంటి టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక కమిటీ వేసి ఎందుకు వెనుకబడింది, దీని వెనుకల రాజకీయ కోణాలలో కూడా ఆలోచించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, ఉన్నత విద్యామండలి ఎవరైతే ఉన్నారో వారిపైన. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలోనే క్లస్టర్ యూనివర్సిటీ తెచ్చారు. వచ్చిన తర్వాత ఈ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో 3 కాలేజీలు కలపాలి. సిల్వర్ జూబ్లీ, కేవీఆర్ కాలేజు, తర్వాత ఫర్మెన్ కాలేజు. ఇంతవరకు కలపకపోగా బిల్డింగ్లు కూడా ఇంతవరకు పూర్తి కాని దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా కలిపిన తర్వాత నాన్ టీచింగ్, టీచింగ్ కలుపుకొని 130 మందిని ఇక్కడ అపాయింట్మెంట్ చేసుకోవాలి. ఇంతవరకు అది జరగకపోగా వీళ్ళ బడ్జెట్ 1,30,00,000 అవుతుంది. అది లేదు. నాన్ టీచింగ్, టీచింగ్ సిబ్బంది లేదు. తర్వాత ఇంతవరకు 3 కాలేజీలు అయితే కలపలేదు. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు క్లస్టర్ యూనివర్సిటీని అభివృద్ధి వైపు నడపాలని మేము కోరుకుంటా ఉన్నాం. విద్యార్థి సంఘాల నేతల సమంజస కోరికను సర్కారు పెద్దలు పరిగణలోకి తీసుకుని వెంటనే క్లస్టర్ వర్సిటీ పరిస్థితులపై కమిటీని వేసి నిజాలు నిగ్గు తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముందు బెంగళూరు నగరంలో ఏర్పడిన తీవ్ర సమస్య దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. నీళ్లు లేక బెంగళూరు వాసులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో దేశ ప్రజలు కళ్ళారా సోషల్ మీడియా వేదికగా చూశారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి అదే పరిస్థితి ఎదురైంది. నీరు లేక ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంతకీ ఢిల్లీలో నీటి కటకటకు కారణం ఏంటి? ఎందుకు ఢిల్లీ నీటి కొరతతో అల్లాడిపోతోంది?
దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకు మంచినీటి ఎద్దడి తీవ్రతరమవుతోంది. ఢిల్లీ నగరానికి తాగునీటిని అందించే జలాశయాలు అడుగంటిపోయాయి. దాంతో ఢిల్లీలోని ప్రజలు రోజురోజుకు నీటి సంక్షోభంతో సతమతమవుతున్నారు. ఢిల్లీలోని మునిర్కా, వసంత్ కుంజ్, మితాపూర్, కిరారి, సంగం విహార్, ఛతర్పూర్, బల్జిత్ నగర్ తో పాటు చాణక్యపురిలోని సంజయ్ క్యాంప్, గీతా కాలనీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. దీంతో నీటి కొరతను కొంతవరకైనా అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. అయితే చాలా ప్రాంతాలకు రోజుకు ఒకసారి మాత్రమే నీటి ట్యాంకర్ చేరుతుండటంతో అవి సరిపోవడం లేదు. ఇక ట్యాంకర్ల నుంచి నీరు తెచ్చుకునేందుకు ప్రజలు ఎగబడిపోతున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నగర ప్రజల దాహార్తిని, రోజువారీ అవసరాలను తీర్చే యమునా నది నీటిని నేరుగా తీసుకుని వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఢిల్లీలోని మురుగునీరు, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్య నీరు కూడా మొత్తం నదిలో కలవడంతో మురికి కాలువను తలపిస్తోంది. అందుకే ఢిల్లీ దగ్గర యమునా నది నుంచి నీటిని నేరుగా ఉపయోగించుకోవడం సాధ్యం కాకపోవడంతో ఎగువన ఉన్న హర్యానాలో నిర్మించిన జలాశయాల నుంచి నీటిని నదికి సమాంతరంగా కాలువల ద్వారా తీసుకువచ్చి శుద్ధి చేసి పంపిణీ చేస్తున్నారు. హర్యానాలోని కర్నాల్ జిల్లా మునక్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ ప్రధానంగా ఢిల్లీకి నీటిని అందిస్తుంది. ఢిల్లీ నగర నీటి అవసరాలను తీర్చడం కోసం రోజుకు 956 మిలియన్ గ్యాలన్ల కెపాసిటీ గల మొత్తం 9 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. హర్యానా నుంచి వచ్చే నీటితో పాటు ఢిల్లీలోని బావులు, బోర్ల నుంచి మరో 135 మిలియన్ గ్యాలన్ల నీటిని ఢిల్లీ జల్ బోర్డు సమీకరిస్తోంది. అయితే ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు ఢిల్లీలో పైపుల లీకేజ్ కారణంగా నీరు భారీగా వృధా అవుతోందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీ నీటి సంక్షోభంపై రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేశారు. మరోవైపు న్యూఢిల్లీలో నీటి కష్టాలు తీర్చేందుకు ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. న్యూఢిల్లీలోని ద్వారకా సెక్టర్ 23లో వీధి కొలాయి వద్ద ఆదివారం నుంచి నీరు పట్టుకునే క్రమంలో 2 వర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అది కాస్త చినికి గాలివానగా మారింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 2 వర్గాలను చెదరగొట్టారు. అయితే ఢిల్లీ వాసులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవికి ముందు బెంగళూరు నగరంలో ఏర్పడిన తీవ్ర సమస్య దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. నీళ్లు లేక బెంగళూరు వాసులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో దేశ ప్రజలు కల్లారా సోషల్ మీడియా వేదికగా చూశారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి అదే పరిస్థితి ఎదురైంది. నీరు లేక ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీట్ యూజీ పరీక్ష వివాదం మరింత ముదురుతోంది. అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై బీహార్ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరి లీకేజీ ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ బీజేపీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యంగా మోదీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి విపక్షాలు. దీంతో నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇక ఓవైపు అక్రమాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.
లీకేజ్ డొంక కదిలించేందుకు రంగంలోకి దిగారు బీహార్ ఆర్థిక నేర విభాగం అధికారులు. ఈ క్రమంలోనే నీట్ పేపర్ను లీక్ చేసిన ముఠా 30 లక్షల చొప్పున చాలా మందికి అమ్మినట్లు బయటపడింది. ప్రశ్నాపత్రం లీక్ చేయడం, రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి జవాబులు బట్టి పట్టించడానికి పేపర్ లీకేజ్ ముఠా పక్కా ప్రణాళికను అమలు చేసినట్టు విచారణలు తేలింది. ఇందుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి 30 to 32 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న 9 మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది. మొత్తం 13 మంది నీట్ అభ్యర్థులు ఈ పేపర్ లీక్ లో భాగస్వాములైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీట్లో అవకతవకల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ప్రధానమంత్రి మౌనంగా ఉండడం సరికాదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్ విజ్ఞప్తి చేశారు. కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ పరీక్ష వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓవైపు బీహార్లో 30 లక్షల నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఆది నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా లీకేజీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. మరోపక్క లీకేజీ వ్యవహారంపై సిట్ ఆర్థిక విభాగం దర్యాప్తు కొనసాగుతోంది. మరి విచారణలో అసలు నేరస్తులు బయటపడతారా? తదుపరి చర్యలు ఏంటి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.